హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం అయితే చేసుకున్నాను. ఈ వరలక్ష్మీదేవి వ్రతం యొక్క కథని నాకు తెలిసినంత వరకైతే మీకు చెప్తాను. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన కథ ఇది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెప్తారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతి దేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరణని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధితో పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు దర్శనమిచ్చి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆదరిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానను ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరికి వివరించాడని పురాణ కథనం చెబుతుంది. చారుమతికి వచ్చిన కలను ఉదయాన్నే తన భర్తకు, అత్తామామలకు చెప్పగా వారు కూడా ఆమెకు సహకరించి ఆ ఊరిలో ఉన్న స్త్రీలతో కలిసి పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఒక ప్రదక్షిణ చేయగానే గజ్జెల సౌండు, రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకి కంకణములు, మూడవ ప్రదక్షిణ చేయగానే ఒంటి నిండా ఆభరణములు వచ్చినవి. అలా వచ్చినటువంటి సంపదను ఎవరికి వారు బండ్లల్లో ఎక్కించుకొని వెళుతూ చారుమతి గురించి ఇలా అన్నారు. తనకు వచ్చిన కలను తన దగ్గరే ఉంచుకోకుండా ఊరిలో ఉన్న అందరితో కలిసి వ్రతం చేసుకోవడం వలన అందరికీ సిరి సంపదలు కలిసి వచ్చాయి అని చెప్పుకొన్నారు. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మీదేవి కృపకు పాత్రురాలైందని చెబుతారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రం చెబుతుంది. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరికీ ఒకటే. సకల శుభంకరమైన వరలక్ష్మీదేవి పూజ
జగదానందకరమైన భక్తులందరికీ ప్రగాఢ విశ్వాసం. ఈ రోజైతే నేను ఉదయాన్నే లెగిసి తలస్నానం చేసి ఇల్లయితే శుభ్రం చేశాను. నా దగ్గర అమ్మవారి ప్రతిమ అయితే లేదు. అందుకనే కలశాన్నయితే అందంగా అలంకరించాను. అలాగా అందంగా అలంకరించిన కలశం ముందయితే గౌరీదేవిని చేసి పెట్టుకున్నాను. ఈ గౌరీదేవినను కలశాన్ని పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు, గంధం అలాగే ఇంకొన్ని ద్రవ్యాలతో అయితే పూజ చేశాను. నైవేద్యంగా అయితే నేను చేసినటువంటి పిండి వంటలు ఒక 5 రకాలైతే అమ్మవారికి సమర్పించాను. ఈ వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటంటే కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం అయితే ఈ నోము నోచుకుంటారు. దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుందని నమ్ముతారు. రోగాల నుండి విముక్తి అలాగే ధన ప్రాప్తి కలగాలన్నా ఈ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు.